హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో కొత్తిమీర నిలవ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా కొత్తిమీరను కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఇది పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఒక ప్యాన్లో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ కొత్తిమీరను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి కలుపుతూ. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీరను మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు వేసుకుని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక మిక్సీ గిన్నెలో వేసుకుని పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న వెల్లుల్లిపాయను కూడా పేస్ట్ చేసుకోవాలి కచ్చా పచ్చాగా. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండుని పిప్పి తీసేసుకుని రసాన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది ఒక ప్యాన్లోకి వేసుకుని రసాన్ని ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుకుంటూ చింతపండు రసం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న కొత్తిమీరలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. 3 స్పూన్స్ కారాన్ని వేసుకోవాలి. ముందుగా పొడి చేసి పెట్టుకున్న ఆవపిండి, మెంతిపిండి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లిపాయ వేసుకోవాలి. కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపును ముందుగా పెట్టుకున్న పచ్చడిలో వేసేసుకోవాలి. ఇది పూర్తిగా కలిసే వరకు పచ్చడిని కలుపుకోవాలి. అంతేనండి, కొత్తిమీర నిలవ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.